నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సజీవ దహనం కాగా లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సిరివెళ్లమెట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు టైరు పేలి రోడ్డు డివైడర్ దాటి ఆళ్లగడ్డ వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, ప్రమాదానికి గల కారణం ఏంటి? గాయపడ్డ వారి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? అవినాథ్, ఏదైతే నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ల వద్ద ఏదైతే రాత్రి అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఏఆర్బిసివిఆర్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా బర్స్ట్ కావడంతో డ్రైవర్ అదుపు చేసే లోపే ఒక్కసారిగా ఏదైతే డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిన వెంటనే ఏదైతే మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా మొత్తం బస్సు అంతా అంటుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బస్సు క్లీనర్ చాకచక్యంగా స్పందించి ఒకసారిగా అద్దాలు పాల్గొట్టుకుని బయటకు వచ్చి ఏదైతే స్థానికులు కావచ్చు, అటు వాహనదారులు, అటుగా వెళ్తున్న వాహనాలు ఏదైతే స్పాంటినియస్ గా స్పందించి బస్సు అద్దాలుగా మొత్తం పాల్గొట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం వారిని అందరినీ కాపాడిన పరిస్థితి అయితే సంఘటనా స్థలంలో చేరుకుంది. అయితే బస్సు డ్రైవర్ ఏదైతే క్యాబిన్ లో ఇరుక్కోవడం జరిగింది. ఇటు లారీ డ్రైవర్ కావచ్చు, ఇటు క్లీనరు ఏదైతే క్యాబిన్ లో ఇరుక్కొని ముగ్గురు అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే బస్సు ప్రయాణికులు ఉన్నారో వారిని హుటాహుటిన స్థానిక హాస్పిటల్స్ కు స్థానికులు తరలించిన పరిస్థితి అయితే ఉంది. సంఘటనా స్థానానికి పోలీసులు చేరుకోవడం, ఏదైతే ప్రమాదం జరగకుండా ఏదైతే స్థానికులు ఇటు బస్సు క్లీనర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తగ్గిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్నవారు కొంత స్పందించిన తీరును ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరగకుండా కాపాడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బస్సు క్యాబిన్ లో ఇరుక్కొని డ్రైవరు, ఇటు లారీ క్యాబిన్ లో ఇరుక్కొని బస్సు డ్రైవర్ అలాగే క్లీనర్ ముగ్గురు అయితే మృతి చెందినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. 5 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారందరూ సేఫ్ గా ఉన్నారని చెప్పి జిల్లా ఎస్పీ సునీల్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. జరిగిన ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వినోద్, అయితే బస్సు డ్రైవర్ భాస్కర్ అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ల మృతుల వివరాలు ఏంటి? అయితే ముఖ్యంగా బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా అయితే పోలీసులు గుర్తించారు. మరోవైపు లారీ డ్రైవర్ అలాగే క్లీనర్ కి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సింది. లారీ పూర్తిగా ఇటు బస్సు అలాగే లారీ పూర్తిగా దగ్ధం కావడంతో కొంత ఇబ్బందిగా ఏదైతే కొంత ఇన్ఫర్మేషన్ రావడం కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం విచారణ అయితే చేస్తాం. దీనికి సంబంధించి ఏదైతే ఫారెన్సిక్ నిపుణులతో ఏదైతే కర్నూలు నుంచి వచ్చిన ఫారెన్సిక్ నిపుణులు పూర్తిగా ఎలా జరిగింది ఘటన అనే దానిపైన ఒక నివేదిక ఇస్తారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైతే బస్సులో ఈ లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వినోద్, అయితే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి అధికారులు ఎవరు వచ్చారు, వారు ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు? అయితే ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా అటుగా వెళ్తున్న వాహనదారులు కావచ్చు, స్థానికులు అలాగే బస్ క్లీనర్ స్పాంటేనియస్ గా స్పందించి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని ఏదైతే బస్సు నుంచి దించిన పరిస్థితి అయితే ఉంది. జరిగిన ఘటన పోలీసులకు చెప్పడంతో స్థానిక పోలీసులు అలాగే డిఎస్పీ సంఘటనా స్థానం చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఫైర్ సేఫ్టీ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మంటలు అయితే ఆర్పేశారు. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. అయితే అక్కడే ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని హుటాహుటిన హాస్పిటల్స్ కావచ్చు, మిగతా వాహనాల్లో వారిని ఎక్కించి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతం వాహనాలను అక్కడనే ఉంచారు. ఏదైతే ఫారెన్సిక్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక రిపోర్ట్ వచ్చేంత వరకు అక్కడే ఉంటాయని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వినోద్,
శివరాజ్, గాయపడ్డ వారి ప్రయాణికుల వివరాలన్నీ ఉన్నాయా? వారి బంధువులకు సమాచారం అందిందా? వారు ఏమైనా అక్కడికి చేరుకున్నారా? ముఖ్యంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని హుటాహుటిన ఏదైతే నంద్యాలకు కావచ్చు, మిగతా అటుగా ఆలగడ్డలో ఉన్న కొంత హాస్పిటల్స్ పంపించడం జరిగింది. పూర్తి వివరాలు అయితే పోలీసుల వద్ద ఉన్నాయి. ఎవరైతే ప్రయాణికులలో ఎవరికైతే ప్రమాదం అయితే జరగలేదు, ఒక 5 మందికి స్వల్ప గాయాలయ్యి వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. ముఖ్యంగా హాస్పిటల్స్ చికిత్స పొందుతున్న వారి వివరాలు తీసుకొని వారి బంధువులకైతే ఫోన్ చేసి ప్రమాదం జరిగిన ప్రమాదం సంబంధించి వివరాలైతే వారికి వెల్లడించడం జరిగింది. లక్కీగా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇటు స్థానికులు కావచ్చు, ఇటు బస్ క్లీనర్ వ్యవహరించిన తీరుపై కొంత ఈ ప్రమాదం జరగకుండా జరిగిందని పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వినోద్, రైట్, థ్యాంక్ యూ శివరాజ్. లేపు కొట్టండి అన్న అంటే నిద్రపోలేదు కదా. నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సజీవ దహనం కాగా లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సిరివెళ్లమెట్ట దగ్గర ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు టైరు పేలి రోడ్డు డివైడర్ దాటి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ల వివరాలు తెలియాల్సి ఉంది.